హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుంటున్నాను. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సర్వపిండి ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. అండ్ దాని టేస్ట్ కూడా కదా, మన అమ్మమ్మల కాలం లాంటి సర్వపిండి అది ఈ జనరేషన్లో మనం చేసుకోవడం, అలాంటి రుచికరమైన ఫుడ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. సో లేట్ ఎందుకు, మరి చూసేద్దాం ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. బియ్యం పిండి వేయాలి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, శనగపప్పు నానబెట్టుకుంది అందులో మిక్స్ చేసేయాలి, ఆనియన్స్, మెంతం కూర, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ మంచి మిక్స్ చేసి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా ఒక బౌల్లో తీసుకొని ఒక దేనికైతే పెట్టుకుంటామో దానికి ఆయిల్ అప్లై చేసి ఈ పిండి తీసి దానిలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అందపు గిన్నెలు అంటారు చూడండి, కొంచెం లాంటి సిల్వర్ గిన్నెలోనే మనం చేయగలుగుతాం, వేరే అయితే అంటుకుపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం పిండి ఉండే అన్నట్టు నేను ఇంకొక బౌల్లో పెట్టాను, ఆయిల్ పోసి అప్లై చేసి మంచిగా అందులో ఒక బౌల్లో చేసుకొని దానికి పెట్టి ఒత్తేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో డాట్ 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 ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అందులో ఆయిల్ కూడా అప్లై చేయాలి. మంచిగా ఉడికి ఇలా మొత్తం రౌండ్గా ఇట్లా ఎల్లొస్తుంది అన్నమాట, మొత్తం చపాతీలాగా మొత్తం వస్తుంది. చూడండి, నాదైతే చాలా బాగా వచ్చింది. వేడి వేడి సర్వపిండి. థ్యాంక్స్.